వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీని గురించి తాజా అప్డేట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఏదైతే జగన్ కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చినాయి. కాకపోతే మొదట జగన్ సంబంధించిన కాన్వాయ్ గుద్దుకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు అని మొదట వార్తలు వచ్చినాయి. తీరా చూస్తే జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు కొన్ని విజువల్స్ బయటకు వచ్చినాయి. దీని మీద మొదట నిర్లక్ష్య కారణంగా అనేటువంటి కారణంతో పలు సెక్షన్లు కేసు బుక్ చేశారు గుంటూరు పోలీసులు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్ వాహనం కింద పడిన తర్వాత అనేక తీవ్ర అభియోగాలు మోపుతూ సెక్షన్లు మార్చినట్లు తెలుస్తా ఉంది. దీని తాజా అప్డేట్ ఏంటి? మాజీ మంత్రి వారిపై సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదు చేశారు. ఏదైతే గతంలో వచ్చిన స్టేట్మెంట్ కన్నా కూడా ఇప్పుడు దొరికిన ఆధారాన్ని బట్టి మాత్రమే ఈ సెక్షన్లు మార్చడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వీడియో లభించిందో ఇదే ఒరిజినల్ వీడియో అంటూ కూడా ధృవీకరిస్తూ ఇప్పటికే అయితే ఈ యొక్క దీనిపైన అయితే కేసు నమోదు చేశారు. త్వరలోనే ఈ ముద్దాయిలందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్తున్న మాటలు. రహీం, 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగలాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.